పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జపమాల మాత పండుగ మహోత్సవంలో 19వ రోజు మీ అందరినీ కూడా ధ్యానాంశానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభు యేసు పుట్టుకను ధ్యానించుదాం. దేవుడు ఈ లోకంను చెప్పలేనంతగా ప్రేమించాడు. అందుకే తన ఏకైక కుమారుని ఈ లోకానికి ప్రసాదించాడు. ఆయనను విశ్వసించు వారందరూ నిత్య జీవం పొందుటకై అట్లు చేసెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. అందుకే పునీత అగస్తీను లోకరక్షకుడు ఈ లోకానికి పాప పరిహారం చేయడానికి వచ్చాడు. తన పవిత్ర రక్తాన్ని ధారవోసి ఈ లోకాన్ని విమోచించాడు అని చెప్పాడు. యేసు ఈ లోకానికి పరలోకపు మార్గచూపరిగా వచ్చాడు. పాపపు చీకట్లో సాతాను బంధనంలో జీవిస్తున్న ఈ లోకంలో తన వెలుగుతో, పవిత్ర జీవితంతో, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో కూడిన దైవరాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. అందుకే పునీత పౌలు ఈ విధంగా చెప్పాడు: యేసుక్రీస్తు యొక్క కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా. మనలను భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేదయ్యాడు. 2వ కొరింథీ 8 అధ్యాయం 9వ వచనం. అదే రీతిలో ఫిలిప్పీలకు వ్రాస్తూ ఆయన తను తాను రిక్తుని చేసుకుని మానవ రూపం దాల్చాడు. వినయ విధేయతలతో జీవించి శ్రమలలో కూడిన విధేయత ప్రకటించి మనందరి ప్రభువుగా తండ్రిచే నిర్ణయింపబడ్డాడు. ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు. అతడు జన్మించినప్పుడు ఆకాశంలో గొప్ప తార వెలసింది. మన చీకటి బ్రతుకుల్లో దేవుని కృపాకాంతి ప్రత్యక్షమైందని అని సూచించింది. ఆ తార అన్యులైన జ్ఞానులను వెంట పెట్టుకొచ్చింది. అన్య రాజులు ఆయనకు బంగారం, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాలు కానుగా సమర్పించారు. బంగారం ఆ బాలుని రాజరికాన్ని సూచిస్తుంది. సాంబ్రాణి అతని దైవత్వాన్ని సూచించింది. పరిమళ ద్రవ్యాలు అతని శ్రమల మరణాన్ని సూచించాయి. ఈ కానుకలు అతడు శ్రమలతోనే విధేయుడై మానవ రక్షణ కార్యాన్ని కొనసాగించి సాతాను జయిస్తాడని సూచించాయి. అనిలో కూడా వెలుగు క్రీస్తే. అందుకే దేవాలయంలో సీమోను భక్తులు యేసు క్రీస్తును ఇలా వర్ణించాడు: యేసు ప్రభు జననం ఈ లోకానికి ఎంతో ఆనందాన్ని చేకూర్చింది. ఈ మెస్సియాను చూచి ఆనందం పొందాలని ఎందరో ఆశపడ్డారు. కానీ కొందరికే అది సాధ్యమైంది. వారిలో గొల్లలు కూడా ఉన్నారు. దేవదూతల ఆనందంతో దేవుని మహిమపరుస్తూ గీతములు పాడారు. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి సమాధానం కలుగునుగాక అని దేవుని స్తుతించారు. దేవదూత ద్వారా శుభ సమాచారం విన్న గొల్లలు ఆ వార్తను విశ్వసించారు. అప్పటి వరకు నిద్రమాని తమ గొర్రెలే తమ ఆస్తియు ప్రాణము అన్నట్లుగా కాపలా కాస్తూ ఆ గొల్లలు ఒక గొప్ప సత్యాన్ని దేవదూత చెప్పగా విన్నారు. అదేమిటంటే, మీకు ఆస్తి, ఆనందం, ప్రాణం, మీ సర్వం ఆయన దేవుడు మానవునిగా మీ మధ్యనే జన్మించాడు. దావీదు నగరమందు మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభు. దేవదూత మాట విశ్వసించి అప్పటి వరకు ముఖ్యమని భావించిన గొర్రెలను వదిలి, అనగా ఆస్తిని వదిలి, దేవుడే నిజమైన ఆస్తి అని గ్రహించి ఆయనను దర్శించి వెళ్ళారు. రేపు ఉదయం చూద్దాం. మన నుండి కొందరు వెళ్ళి చూసి వద్దాం. ఈ గొర్రెలు ఏమైపోతాయి, మనం అందరం వెళితే అని ఆలోచించలేదు. ఈ గొల్లల వల్లే క్రీస్తు ప్రభు కావాలి అనుకున్నారు. అప్పటి వరకు ముఖ్యంగా అని భావించిన ఈ లోకపు వస్తువులు వేనినైనా విడిచిపెట్టగలగాలి. అప్పుడే ఆ ప్రభువుని పొందగలుగుతాం.
దూత మాటలు నమ్మశక్యంగా లేవు. దేవుడు ప్రభు అంటున్నారు, పశువుల పాకలో పుట్టాడు అంటున్నారు. అది ఎలా సాధ్యం? అతడు రాజభవనాల్లో కదా పుట్టవలసింది. కానీ వారు నమ్మారు. అలాగే ప్రభువుని, అతని వాక్యాన్ని విశ్వసించడమే మనలను ఆయనకు దగ్గర చేస్తుంది, ధన్యులను చేస్తుంది. ప్రియ స్నేహితులారా, మరి మాత ప్రసవించింది. ఈ లోకం పరవశించింది. పరలోకం వీడి వచ్చిన దేవుడు నరలోకంలో ప్రవేశించాడు. అందరి కోసం కదలి వచ్చిన అతన్ని అందరికీ పరిచయం చేయడం మన వంతు. పరలోక దూతలే ఈ కార్యాన్ని ప్రారంభించారు. ఇదిగో ప్రజలారా, అందరికీ ఆనందంను చేకూర్చేవాడు మీ మేలంచి మీ మధ్యనే వచ్చాడు. మీ ఆకారంలోనే మీకోసం వచ్చాడు. మరియ మాత ఒడిలో కూర్చుని మమతానురాగం పలుకుతున్నాడు. జగంనంతా క్షమించి రక్షిస్తానంటున్నాడు అని ఎలుగెత్తి చాటాడు. నిర్మలమైన కన్య నీతి సూర్యుని కన్నది. కన్యత్వం చెడకుండానే పుణ్యమాత అయ్యింది. సుందరమైన పుష్పం చెడిపోకుండానే మధురమైన మకరందాన్ని పంచిపెట్టింది. ఈ లోకం కోసం మహోన్నతుడైన వాడు మరీ చిన్నవాడై పుట్టాడు. కాంతివంతమైన సూర్యుడు గ్రహణానికి గురి అయ్యాడు. సర్వస్వతంత్రం గలవాడు భూతలానికి బంధితుడయ్యాడు. కాలాతీతమైన వాడు కాలచక్రంలో ప్రవేశించాడు. ఆత్మస్వరూపుడైన వాడు మానవాకృతిని దాల్చాడు. దివ్యలోకంలో బలాఢ్యుడైన ఉన్నవాడు నరలోకంలో బలహీనుడయ్యాడు. ఇదే ఊహ కూడా అందని యేసు జనన సహవాసం. మరియ మాత ఉదరాన మోసిన దైవస్తుతిని ప్రవాసం. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క గొప్ప కార్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా తల్లి మనతో ముచ్చడించే మాటలు ఏమనగా, ఎప్పుడైతే మనము ఆయన్ను విశ్వసిస్తామో ఆయన వాక్యం మనలో ఫలిస్తుంది అనటలో సందేహము లేదు. మరి తల్లి విశ్వసించింది. మరి దైవాన్ని ఈ లోకానికి తీసుకురావడానికి ఆమె కారణ రక్షణ కార్యానికి సంసిద్ధమయ్యింది. దేవుని సంకల్పానుసారం నిరాదరణ మధ్య పేద స్థితిలో యేసు జన్మించిన సందర్భంగా తండ్రి కుమారుల మధ్య కొనసాగిన సంభాషణ ఇలా ఉంది. ఇదిగో నీవు నా కుమారుడవు, ఈ దినము నీవు నాకు జన్మించావు. కీర్తన 2వ అధ్యాయం 7వ వచనం. నేను చెప్తున్నాను విను, నేను అన్ని జాతుల వారిని నీకు ధారాదత్తం చేస్తాను. ఈ భూమండలం అంతా నీకు స్వాధీనం చేస్తాను. కీర్తన 2:8. తండ్రి, నేను రహస్య స్థలాల రూపుదాల్చినప్పుడు, మాతృగర్భంలో పవిత్రముగా నిర్మితుడైనప్పుడు నాలోని ప్రతి అణువు నీవే సృజించావు. మాతృగర్భాన్ని నన్ను రూపొందించావు. నీ కార్యాలు ఇలా ఆశ్చర్యంగా ఉంటాయి. కీర్తన 139, 13, 15 వచనాలు. ఇదిగో కుమారా, నీకు తార్షీషు రాజులు దీపాల రూపులు కప్పం కడతారు. సేబా పాలకులు కానుకలు తీసుకువస్తారు. రాజులందరూ నీకు శిరం వంచుతారు. అన్ని జాతుల వారు నీకు ఊడిగం చేస్తారు. పేద ప్రజలు వచ్చి నీకు మొరపెడతారు. నీవు వాళ్లను రక్షిస్తావు. దిక్కుముక్కు లేని వారికి నీవు సాయం చేస్తావు. కీర్తన 72, 10వ వచనం నుండి 12వ వచనం వరకు. ప్రియ స్నేహితులారా, మరి ఈ యొక్క గొప్ప గొప్ప కార్యాలు మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనలో పెడుతున్నటువంటి గొప్ప ఆశ ఏమిటి అంటే, మరి తల్లి ద్వారా జన్మించిన తన కుమారుణ్ణి విశ్వసించమని. మరి ఆ తల్లి ఎంతో త్యాగం చేసింది. తన జీవితాన్ని, సర్వస్వాన్ని, తన శరీరాన్ని, మరి తన రక్త మాంసాలని కూడా త్యాగం చేసి ఈ లోకానికి ప్రభువుని తీసుకురావటానికి, ప్రభు యొక్క రక్షణ వెలుగు ఈ లోకంలో నెరవేర్చటానికి ఆమె తనను తాను సంసిద్ధురాలు చేసుకుంది.
మరి ఏ విధంగా అంటే మరి తన చిన్న వయస్సులోనే బాల్యంలోనే యెరూషలేము దేవాలయంలో సమర్పించబడి దేవునికి తనను తాను అంకితం చేసుకొని దైవిష్టానుసారంగా ఆమె జీవించింది. అదే ఆ తల్లిలో గొప్పదనం. ఆ యొక్క సమర్పణను చూసినటువంటి దేవాది దేవుడు ఈ ఈ లోకానికి రక్షణ సమయం ఆసన్నమైంది. మరి కావలసిన తల్లి సిద్ధంగా ఉన్నది. మరి తన పవిత్రతను, తన ప్రార్థనా జీవితాన్ని గుర్తించిన దేవుడు ఆ తల్లి యొక్క గర్భాన జన్మించటానికి సిద్ధమయ్యాడు. ఈ లోకాన్ని రక్షించటానికి ఒక తల్లిని ఎన్నుకున్నాడు. ఆ తల్లియే మరియ తల్లి. మరి ఆనాడు ఈనాడు మనం ఆ తల్లిని గౌరవిస్తూ ఉండగా తల్లి మనకు నేర్పించే విధానం ఏమిటి అంటే, నేను ఏ విధంగా తండ్రిని విధేయించానో, ఏ విధంగా నా జీవితాన్ని సర్వస్వాన్ని అర్పించుకున్నానో మీరు కూడా దేవుని తెలుసుకోండి. దేవుని ఎడల భక్తి కార్యాలు చేయండి. యేసు ప్రభుని విశ్వసించండి. ఆయన చెప్పినట్లు చెయ్యమని మనలందరినీ కూడా ఆదేశిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ యొక్క జపమాల నెలంతా కూడా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో జపమాలను జపిస్తూ ఉండగా ఆ జపమాలను ఏ విధంగా మనం ధ్యానిస్తూ ఉన్నాం? విశ్వాసంతో ధ్యానిస్తూ ఉన్నామా? నమ్మకంతో చేస్తూ ఉన్నామా? తండ్రి ఎడల భక్తితో చేస్తూ ఉన్నామా? మరియమాత మన తల్లి, అన్ని వేళలా ఆమె కాపాడుతూ ఉంటారు అని విశ్వాసంతో ఆ యొక్క జపమాలను జపిస్తున్నామా? లేకపోతే చెప్పాలి కదా అని జపమాలను జపిస్తూ ఉన్నామా? ధ్యానించుదాం. ఆ తల్లి ఈ లోకానికి మనల్ని దేవునికి అర్పించుకోమని, మనలందరినీ కూడా ఆ దేవునికి అర్పించుకోమని ఆ తల్లి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. అదే ఈ నెల యొక్క గొప్ప ప్రాముఖ్యత. ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని అనుదినం ధ్యానించుదాం. ఆ దేవుడు మనకు చేసినటువంటి గొప్ప కార్యాలను నెమరు వేసుకుంటూ దేవుణ్ణి ప్రత్యేకంగా ఆరాధించి ఆ తల్లిని గౌరవించుదాం. జపమాల మాత మా కొరకు ప్రార్థించండి. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.